హై ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో బౌద్ధ మతంలో గల వాస్తు కళల గురించి చూద్దాము. బౌద్ధ మతంలోని వాస్తు కళలు మనకు బౌద్ధంలో ముఖ్యంగా స్తూపము, విహారము, చైత్యం, ఆరామం అనేవి 4 రకాలుగా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. వీటిపైన మన గతంలో లాస్ట్ ఇయర్ జరిగిన గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగాడు. అలాగే గత ప్రశ్నలలో చాలాసార్లు వచ్చాయి. వీటి మీద బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యమైన పాయింట్లు. మొదటిది స్తూపం. స్తూపాలు అంటే బుద్ధుని యొక్క అస్థికలపై నిర్మించినటువంటి నిర్మాణాలు. బుద్ధుడు మరణించిన తర్వాత అతని అస్థికలను అతని శిష్యులు దేశంలోని నలుమూలలకు తీసుకెళ్లి వాటిపై స్తూపాలను నిర్మించారు. వాటిని స్తూపాలు అంటారు. ఈ స్తూపాలు కూడా తిరిగి 3 రకాలుగా ఉన్నాయి. అవి ధాతు గర్భాలు, పారిభోజకాలు, ఉద్దేశిక స్తూపాలు. ఈ ధాతు గర్భాలు బుద్ధుని లేక బౌద్ధ సన్యాసుల శారీరక అవశేషాలపై నిర్మించినటువంటి కట్టడాలను ధాతు గర్భాలు అంటారు. ఈ మన ఆంధ్రాలో అమరావతి, జగ్గయ్యపేట, శాలిహుండం, బట్టిప్రోలులో ఉన్నాయి. అమరావతి, జగ్గయ్యపేట, బట్టిప్రోలు, శాలిహుండంలో కలవు. పారిభోజకాలు రెండవది వచ్చేసి పారిభోజకాలు. ఈ పారిభోజకాలు బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సన్యాసులని భిక్షువులు అంటారు. బౌద్ధ భిక్షువులు వాడినటువంటి వస్తువులపై నిర్మించినటువంటి కట్టడాలు. వీటిని పారిభోజకాలు అంటారు. అలాగే ఉద్దేశిక స్తూపాలు. ఈ ఉద్దేశిక స్తూపాలలో పై 2 దాళ్ళల్లో కొన్ని వస్తువులు వాడారు. ఇది ధాతు గర్భాలలో బౌద్ధ సన్యాసుల అవశేషాలు, అలాగే పారిభోజకాలలో భిక్షువులు వాడినటువంటి కొన్ని వస్తువులు. ఈ ఉద్దేశిక స్తూపాలలో ఆ వస్తువులను ఏమి వాడరు. నిర్మాణంలో ఎలాంటి వస్తువులు వాడరు. ఓన్లీ బుద్ధునిపై గల భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించినటువంటి స్తూపాలు. వాటిని ఉద్దేశిక స్తూపాలు అంటారు. చాలా ఇంపార్టెంట్. ఈ 3 యొక్క డిఫరెన్సెస్ చూసుకోవాలి. అలాగే మనకు కొన్ని ముఖ్యమైనటువంటి స్తూపాలు చూద్దాము. భారతదేశంలో అతిపెద్ద స్తూపం, అతి పెద్దది అమరావతి. అలాగే మన దక్షిణ భారత్లో బుద్ధుని అవశేషాలపై నిర్మించినటువంటి స్తూపం బట్టిప్రోలు. బుద్ధుని అవశేషాలపై నిర్మించినటువంటి స్తూపం. అవశేషాలపై నిర్మించిన కట్టడాలు ఏమంటారు? ధాతు గర్భాలు అంటారు. అలాగా ఇది దక్షిణ భారత్లో బుద్ధుని అవశేషాలు నిర్మించిన కట్టడంలో బట్టిప్రోలు. అలాగే దాన్ని ధాతు గర్భం కూడా అనవచ్చు, బట్టిప్రోలు. ఈ బట్టిప్రోలు మన దక్షిణ భారత్లో అతి ప్రాచీనమైనది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అతి పెద్దది, ఇక్కడ అతి ప్రాచీనమైనది. ఆ డిఫరెన్సెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ భారత్లో అతి ప్రాచీనమైనది బట్టిప్రోలు. మామూలు భారతదేశంలోనే అతి పెద్ద స్తూపము అమరావతి. అలాగే ఉత్తర భారత్లో అతి ప్రాచీనమైనది పిప్రవహ. మనకు సాంచిలో కూడా స్తూపం ఉంది. మధ్యప్రదేశ్లోని సాంచిలో ఉన్న స్తూపంకు తోరణాలు నిర్మించినటువంటి రాజు పుష్యమిత్ర శుంగుడు. ఇప్పుడు మనము స్తూపంలో గల భాగాల గురించి చూద్దాం. ఇప్పుడు స్తూప నిర్మాణము, ఆ స్తూపంలో ఏమేమి ఉంటాయి? స్తూపంలో మనకు డోము, హార్మిక, తోరణాలు, రైలింగు, ఛత్రాస్, ప్రదక్షిణ పద అనేవి 6 రకాలు ఉన్నాయి. ముఖ్యంగా డోము లేదా గోల. స్తూపంలో మనకు అర్ధచంద్రాకారపు బోర్లించిన గుమ్మటి వంటి ఆకారము. ఈ రకంగా మనకు గుమ్మటి వంటి ఆకారము ఉంటుంది. అర్ధచంద్రాకారపు బోర్లించిన గుమ్మటి వంటి ఆకారం ఉంటుంది. దాన్ని డోమ్ లేదా గోల అంటారు. హార్మిక. ఈ డోమ్ పైన చతురస్రాకారపు పెవిలియన్. ఈ డోమ్ పైన చతురస్రాకారంలో ఒక పెవిలియన్ ఉంటుంది. వాటిని హార్మిక అంటారు. తోరణాలు. ఈ నిర్మాణానికి 4 వైపులా గల ద్వారాలు. 4 వైపులా 4 గేట్లు ఉంటాయి. తోరణాలు. జనరల్గా తోరణాలు వేటికి కడతారు? మనం ఎంట్రన్స్కి.
అట్లా ఈ స్తూపం యొక్క నిర్మాణానికి తోరణాలు ఉంటాయి, 4 వైపులా ఈ రకంగా ద్వారాలు అంటే వాటిని తోరణాలు అంటారు. రైలింగ్ చుట్టూ ఉన్న పిట్టగోడ. ఛత్రాస్ 3 గొడుగు ఆకారపు ఛత్రాస్ అనేవి హార్మికపై ఉంటాయి. ఇక్కడ ఈ డోమాకారపు విలన్ ఉంది కదా, హార్మిక. ఈ హార్మికపై 3 గొడుగు వంటి ఆకారపు ఛత్రాస్ ఉంటాయి. ప్రదక్షిణ పద. ప్రదక్షిణ పద పేరులోనే ఉంది. మనము ప్రదక్షిణలు చేసుకోవడానికి ఉన్నటువంటి రస్తా. అది స్తూపం యొక్క అంచులకు గోలాకు మధ్య గల ప్రదేశం. ఇక్కడ గోలా ఉంది, ఈ గోలా చుట్టూ ఈ స్తూపం యొక్క లాస్ట్ ఇక్కడ మధ్యలో ప్రదేశం ఉంటుంది. ఇది ఒక స్తూపం. ఈ గోళ అంచులకు స్తూపం యొక్క అంచులకు గోళాకు మధ్య గల ప్రదేశం. స్తూపం యొక్క అంచులు గోళాకాల మధ్య ప్రదేశం. ఇది ప్రదక్షిణ పద. మనకు వీటి పేర్లు ఇచ్చి ఇవి ఏ నిర్మాణంలో భాగాలు అని గతంలో అడిగాడు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ఛత్రాస్ అనేటివి బుద్ధుని యొక్క రత్నాలకు ప్రతిరూపాలు. అవి బుద్ధం, ధమ్మం, సంఘం అని 3 రత్నాలు ఉన్నాయా, వాటి యొక్క రూపాలు. ఓకే ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ వీడియోలో విహారము, చైత్యము, ఆరామాల గురించి చూద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ చేరుతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.